ఏప్రిల్ 13న గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం 4వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ పిలుపు. యాదగిరిగుట్ట లక్ష్మీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెబోయిన అయోధ్య యాదవ్ తో పాటు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ 13న బీపీ మండల్ యాదవ్ వర్ధంతి మరియు గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇడే లక్కీ ఫంక్షన్ హాల్లోని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు సుక్కల సత్యం యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ యువత గౌరవ అధ్యక్షులు ముఖ్యర్ల సతీష్ యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు పయ్యావుల రాములు తదితరులు పాల్గొన్నారు. బీసీ వర్గాల ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాల యొక్క మార్గదర్శకుడైనటువంటి లేదా రిజర్వేషన్ల పితామహుడైనటువంటి బీపీ మండల్ గారి వర్ధంతి సందర్భంగా వారు 1982 ఏప్రిల్ 13న వారు ప్రబోధించారు. వారి వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13న ఈ దేశవ్యాప్తంగా మండల్ కమిషన్ సిఫారసు అమలు చేయాలని కోరుకున్నటువంటి సామాజిక శక్తులు అందరూ కూడా వారి వర్ధంతిని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుపుతున్న విషయం మనందరూ తెలిసిందే. పశుపాలకులను ప్రజాపాలన కూడా భాగస్వామ్యం చేయాలి. ఓ ప్రియమైన పశుపాలకులారా, మనం ప్రజాపాలన కూడా భాగస్వామ్యం అయిదామనే లక్ష్యంతో మేము గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసినాం. ఆ లక్ష్యంలో భాగంగానే ఈ సంవత్సరము ఈ నెల ఏప్రిల్ 13న 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం యాదగిరిగుట్ట క్షేత్రంలో ఈ లక్కీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి ఉదయం 10:30 జెండావిష్కరణ, తదనంతరము వివిధ వక్తలు యాదవుల్లోని గొల్లకుర్మలోని విద్యావంతులు ప్రజాప్రతినిధులు అందరూ ముఖ్య అతిథులుగా హాజరై సందేశాన్ని ఇస్తారు. దీనికి పెద్ద ఎత్తున జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రధానంగా ఈ జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి రావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొర్రెల కాపర్ల యొక్క సహకార సంఘాలు, సహకార యూనియన్లు అంతిమంగా మొత్తం గొల్లకుర్మ యాదవుల్ని రాజకీయ యంత్రాంగంలో అన్ని రంగాల్లో కూడా మన జనాభా నిష్పత్తి ప్రకారం వాటా దక్కే విధంగా జరుగుతున్నటువంటి పోరాటాలలో భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా జరుగుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఇందులో హాజరై రోజు రోజుకు నిర్వీర్యమవుతున్నది. మనం జరుగుతున్నటువంటి ఈ ఏప్రిల్ 13 ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద ఎత్తున భాగస్వామ్యం దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ మీ పోచబోయిన శ్రీహరి యాదవ్, గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు.